ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భూములు నాలాలు ఇతరత్ర కబ్జాలపై అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ భూములు నాలాలు కబ్జా చేసిన వారిని అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఆక్రమణలంటూ ఒకే రోజు మాత్రమే హడావిడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత ఎందుకు లైట్ తీసుకున్నారు? ఆ మౌనం వెనుక ఉన్నదెవరు? లెట్స్ వాచ్. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ జేసీబీలతో ఒక రోజంతా హడావిడి చేసిన అధికారులు ఆ తర్వాత ఒక్కసారిగా మౌనం వహించారు. సర్కార్ భూమిని ఆక్రమించారంటూ నోటీసులిచ్చి కొన్నింటిని కూల్చేసిన అధికారులు ఉన్నపలంగా ఆ పని ఆపేయడంతో ఆ విమర్శలు ప్రారంభమయ్యాయి. రెవెన్యూ అధికారులది ఉత్తిత్తి హడావిడేనా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రభుత్వానికి చెందిన బీడీబీపీ ల్యాండ్లో ఇటీవల కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించారు అధికారులు. వెంటనే నోటీసులు జారీ చేసినా సదరు వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో ఒకరోజంతా కూల్చివేతలను చేపట్టారు. ప్రభుత్వ భూమిలో ఉన్న నాలాలపై అక్రమంగా నిర్మాణాన్ని చేపట్టడం, ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో అధికారులు హడావిడి చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ సడన్ గా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. నెల రోజుల నుంచి సదరు ఆక్రమణల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు మరి ప్రభుత్వ భూములను కబ్జా చేసి మరి ఇల్లు నిర్మించడానికి కూడా ముందుకెళ్తున్నారు. ఏదైతే ఇంట బీడీపీపీ ల్యాండ్స్ కానివ్వండి, అదేవిధంగా నాలి అంటే ఒర్రే వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో కూడా మురం నింపి మరి భూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇటు విషయంలో గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆ భూములన్నింటిని కూడా కాపాడాలని, కబ్జా చేస్తున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ కుమ్రం జిల్లాగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ ప్రకటించిన అధికారులు వాటిని ఇప్పుడు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ఆక్రమణదారులపై కనీస చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిడి రావడంతో అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు. లేక అధికారుల్లోనే ఎవరైనా ఈ వ్యవహారాన్ని మామూలుగా తీసుకున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చూస్తే మున్సిపాలిటీ పేరుకే ఉంది కానీ మున్సిపాలిటీ పవర్స్ మాత్రం వాళ్ళకి ఇవ్వలే. నాలీలు, నీళ్లు, రవాణా, కరెంట్ విషయం ఏది చూసినా ఇక్కడ ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం విఫలమైంది. కానీ దర్జాగా ఇసుక దందా మరియు కబ్జాల దందా మాత్రం ఇక్కడ విచ్చలవిడిగా బహిరంగంగా నడుస్తుంది. ఇక్కడ జిల్లా యంత్రాంగం ఉన్నప్పటికీ ఇక్కడ చూసి చూడండి వ్యవహరిస్తున్న అధికారులపై మాకు అనుమానం కలుగుతుంది. మోరీలు అనకుండా, ఒర్రెలు అనకుండా, మరియు వాగు అనకుండా ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దర్జాగా కబ్జాలు చేసి అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద పెద్ద బిల్డింగ్లు నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అనేక మార్లు ఆందోళన కార్యక్రమం మన పేపర్లో న్యూస్లో వచ్చినా కూడా జిల్లా యంత్రాంగం చీమ కుట్టినట్టు కూడా స్పందన లేకపోవడం దాన్ని శోచనీయం. కాబట్టి వెంటనే ఆ బడాబాబులై కబ్జాలు వెనుకకు తీసుకొని భూమిని లేని వారి పేదవారికి, అరువులకు ఆ భూమిని పంచాలని